పోలవరం తవ్వకాల్లో విలువైన పురాతన సంపద బయటపడిందని పురావస్తు ప్రదర్శనశాలల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ డాక్టర్ జి వాణి మోహన్ తెలిపారు. అనంతపురంలో పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు జిల్లా పురావస్తు ప్రదర్శనశాలను మంత్రి ఆర్కే రోజాతో కలిసి కమిషనర్ వాణిమోహన్ ప్రారంభించారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఎంతో చరిత్ర కలిగిన అనంతపురం నగరంలో అలనాటి చరిత్రను కళ్లకు కట్టినట్టుగా చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురావస్తు ప్రదర్శనశాలల శాఖ ఆధ్వర్యంలో పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు జిల్లా పురావస్తు ప్రదర్శనశాలను ఎంతో చక్కగా ఏర్పాటు చేశారని తెలిపారు. ఇక ఈ వేసవిలో పోలవరంలో మరిన్ని తవ్వకాలు చేసి పురావస్తు సంపద వెలికితీస్తామంటున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాణిమోహన్తో మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో పురావస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనశాల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా గారు ప్రారంభించారు. అయితే ఈ పురావస్తు ప్రదర్శనశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పురావస్తు ప్రదర్శనశాలలో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అయితే ప్రజలకు ఏ విధంగా ఇవి సేవలు అందిస్తున్నాయి అని మనతో మాట్లాడడానికి కమిషనర్ శ్రీమతి వాణిమోహన్ గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, ఈరోజు ఇక్కడ కల్లూరు సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేసి కొత్తగా ప్రారంభించారు. దీని స్పెషాలిటీ ఏంటి మేడం అసలు? అంటే యాక్చువల్లీ అయితే ఈ మ్యూజియం 2015-16లో శాంక్షన్ అయింది. అది కొన్ని బిల్డింగ్ కట్టడంలో డిలేస్ అవటం వల్ల, మళ్ళీ మధ్యలో కోవిడ్ రావటం వల్ల దాదాపు ఆగిపోయింది. ఫండ్స్ కూడా ఆగిపోయినాయి. కాబట్టి ఆ పరిస్థితుల్లో మళ్ళీ చాలా కష్టపడి ట్రై చేసి అనంతపురం అనే ఈ బ్యాక్వర్డ్ ఏరియాలో ఖచ్చితంగా ఈ రాయలసీమ అండ్ అనంతపురం జిల్లాని చిత్రీకరించే కల్చరు, కళ ప్రజల్లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో చాలా కష్టపడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మళ్ళీ శాంక్షన్ తీసుకురావటం అనేది ఫస్ట్ ఎఫర్ట్ అనమాట. మా సైడ్ నుంచి, డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ మ్యూజియంలో మీరు చూస్తే 4 ఫ్లోర్స్లో ఇది మ్యూజియం, గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్. సో దాంట్లో కూడా మనకి 10,000 BC నుంచి ఆదిమానవుడు ఉపయోగించిన వస్తువులు, పురాతనమైన అప్పుడు వేటాడడానికి వాడిన రాళ్ళు, ఆ తర్వాత చిన్న స్టోన్స్, షార్ప్ స్టోన్స్, అవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. 10,000 సంవత్సరాల క్రితం, అంటే నియోలిథిక్, పాలియోలిథిక్, మీసోలిథిక్ పీరియడ్స్ అంటారు. సో అట్లాంటివన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అది ఒక చాలా రేర్ అంశం. చాలా తక్కువ మ్యూజియంస్లో ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ తర్వాత ఎక్కువగా మనకి 10th సెంచురీ నుంచి 14th సెంచురీ, 15th, 16th సెంచురీ, విజయనగర పీరియడు, ఇక్ష్వాకుస్, చోలాస్ పీరియడు, మొఘల్స్ పీరియడు, నిజామ్స్ పీరియడు, మళ్ళీ అక్కడి నుంచి బ్రిటిష్ పీరియడ్ వరకు కూడా మనకి రకరకాల ఐటమ్స్, బ్రాంజ్ ఐటమ్స్ కానీ, మడ్ ఐటమ్స్ కానీ ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత ఆ ట్రైబల్ పీరియడ్లో వాడిన ఒక చైల్డ్ శవపీఠిక, ఒక గుర్రం షేప్లో ఉన్నది కూడా మనం ఇక్కడ ఒక హైలైట్గా భావించవచ్చు. తెలుగు లిపిని హైలైట్ చేసే ఒక చార్ట్ కూడా ఉంది. మళ్ళీ పంచలోహాలు, బ్రాంజ్ ఐటమ్స్, మళ్ళీ జైనిజం గ్యాలరీ, ఆ తర్వాత మనకి ఈ కత్తులు, కటార్లు, ఇవన్నీ డ్రాగన్స్, ఇవన్నీ ఉపయోగించిన అవన్నీ కూడా ఐటమ్స్ ఉన్నాయి. బిద్రీ ఐటమ్స్ ఉన్నాయి. సో చాలా యూనిక్ అండ్ రేర్ ఐటమ్స్ అనేవి మనము ఈ మ్యూజియంలో చూడొచ్చు. సో స్టూడెంట్స్ అందరూ కూడా, స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా చక్కగా ఇవన్నీ చూసి మన కల్చర్ని ఇంకా బాగా తెలుసుకొని అర్థం చేసుకోవాలన్నదే ఈ మ్యూజియంస్ యొక్క ఉద్దేశం. మేడం, ఈ పురావస్తు ఈ వస్తువులకు సంబంధించి ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఇటీవలి కాలంలో ఏమైనా సేకరించడం జరిగిందా మేడం? అంటే ఇటీవల కాలంలో అంటే ఒక 2 years బ్యాక్ ఆ పోలవరంలో ఎక్స్కవేషన్ చేయటం జరిగింది. ఒక 2-3 విలేజెస్లో చేసాము. అక్కడ కూడా మాకు చాలా ఐటమ్స్, ఇలా పాట్స్, కుండలు, శవపీఠికలు, అవన్నీ కూడా పాత ఎప్పటివి ఎన్నో సెంచురీస్వి సంబంధించిన ఇవన్నీ కూడా దొరకటం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ పోలవరం ఎక్స్కవేషన్ కూడా ఈ సమ్మర్లో మళ్ళీ స్టార్ట్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. అవి ఇప్పుడు త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. పురావస్తు ప్రదర్శనశాలకు సంబంధించి చాలా చోట్ల అంటే మూలన పడ్డాయి, అంటే ఎక్కువగా ప్రజలకు సందర్శనకు వీలు లేకుండా కలిగాయి. రాష్ట్రంలో ఉన్న పురావస్తు ప్రదర్శనశాలన్నింటిలో కూడా ప్రజలకు అనుకూలంగా, ప్రజల సందర్శనకు ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు మాకు దాదాపు జిల్లాకు ఒకటి, అంటే పాత జిల్లాలో 13 మ్యూజియంస్ ఉన్నాయి.
ఇప్పుడు ఆ మ్యూజియంస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తో అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంప్రూవ్ చేస్తున్నాం. సో మ్యూజియంస్ అంతా కూడా ఎక్స్పాండ్ చేసి ఇంకా ఇంప్రూవ్ చేయబోతున్నాం. ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్రజలకి యాక్సెసిబుల్ ఉంది. అవి వాళ్ళు వెళ్ళి సందర్శిస్తున్నారు. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇది రాష్ట్రంలో పురావస్తు ప్రదర్శనశాలలకు సంబంధించి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా అత్యాధునిక సౌకర్యాలతో ఈ పురావస్తు ప్రదర్శనశాలలో ప్రత్యేకమైన ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వాణిమోహన్ అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం.